డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజలు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కెనడాలో మన భారతీయుల వీసాలు చాలా రిజెక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే యూఎస్ఏలో ఉన్నటువంటి ఆ కండిషన్స్, ఆ డెసిషన్స్ బట్టి మన వాళ్ళు చాలా మంది కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ వెళ్ళడం మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్లో కూడా. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఇంటర్నేషనల్ వీసాలు అనేవి కూడా అన్ని కూడా రద్దు చేస్తున్నారంట. ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? అలాగే మన వాళ్ళు మరి ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళడము, ఇక్కడే ఉండొచ్చు కదా అంటే ఒకసారి వివరాలకు వెళ్తాం. అమెరికా, కెనడా జంట నగరాలు లాంటివి. మన ఓల్డ్ సిటీ, న్యూ సిటీ ఎట్లా ఉంటుందో, చాదర్ఘట్ బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి ఎలా ఉంటుందో, అమెరికాలో ఉండే బఫేలో అనేటువంటి టౌన్ ఉంటుంది, టౌన్షిప్ సిటీ ఉంటుంది. అది ఆఖరి డిస్ట్రిక్ట్ చెప్పాలంటే. బఫేలో డిస్ట్రిక్ట్ అనేది అమెరికాకు కెనడాకు మధ్యలో ఉన్నటువంటి, అమెరికా వైపున ఉండేటువంటి చివరి డిస్ట్రిక్ట్ ఇది. ఇది దాటి అవతలకి వెళ్తే టరోటా మీకు అటువైపు వస్తుంది. ఇది కెనడాకు సంబంధించింది వస్తుంది. రెండింటి మధ్యలో ఒక 2 ఫర్లాంగ్ల డిస్టెన్స్ ఉండేటువంటి ఒక బ్రిడ్జి దాటితే సరిపోతుంది. నడుచుకుంటూ వెళ్తారు చాలా మంది, మామూలు వాక్ వెళ్తారు. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే కెనడా అమెరికా పక్కలే, మధ్యలో ఉన్నది ఒక వాటర్ ఫాల్స్ ఒకటే మనకు ఉండేటువంటిది. వాటర్ ఫాల్స్లో సగం అటువైపు ఉంటుంది, సగం ఇటువైపు ఉంటుంది. అంత పక్కపక్కన ఉండేటువంటి దేశాలు. ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ భూభాగం ఉండేటువంటి దేశం కెనడా. కానీ దురదృష్ట విషయం ఏంటంటే 3/4 భూమి ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ 1/4 భూమి మాత్రమే సేద్యం చేయడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా గనులు కానీ ఇంకేదైనా కానీ ఉపయోగార్థంగా ఉండేటువంటి 1/4 భూమి మాత్రమే ఉంటుంది. కాబట్టి అమెరికా జనాభాతో పోలిస్తే కెనడా జనాభా చాలా తక్కువ. కానీ అమెరికా ప్రభావం కెనడా మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జంట నగరాల పక్క, ఇప్పుడు హైదరాబాద్లో జరిగేటువంటి ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా ఓల్డ్ సిటీ మీద దాని ప్రభావం పడుతుంది. ఓల్డ్ సిటీ అమెరికా హైదరాబాద్ మీద పడ్డట్టుగానే అక్కడ కూడా అమెరికా ప్రభావం కెనడా మీద అమెరికా మీద పడుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2వసారి వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నాడంటే, వలసదారుల యొక్క ఆధిపత్యం మన దేశంలో పెరిగిపోతూ ఉంది. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు వలసదారులే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. దానికి ఉదాహరణగా లాస్ట్ టైము ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి ఎవరైతే కమలా హారిస్ ఉందో, ఆవిడ ఈ భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. ఒక కొద్దిలో తప్పింది. జస్ట్ 2% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 1.9% ఓట్లు ట్రంప్కి ఎక్కువ వచ్చాయి. అంటే ఒక 2% ఓట్లు అటు వెళ్ళిపోయి ఉంటే దేశాధ్యక్షురాలు ఎవరయ్యేవాళ్ళు? మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ దేశానికి అధ్యక్షురాలు అయ్యేది. 200 సంవత్సరాలకు పైగా స్వతంత్రత పొందినటువంటి అమెరికా దేశంలో ఇంతవరకు ఒక మహిళ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడలేదు. అంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా బానిసత్వంలో ఉన్న మహిళ ఎవరంటే అమెరికన్ మహిళని చెప్పుకోవాలి. భారతదేశంలో ఎప్పుడో ఇందిరాగాంధీ లాంటి వారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. శ్రీలంకలో ఎప్పుడో అయ్యారు. చాలా దేశాల్లో అయ్యారు. బంగ్లాదేశ్లో మన దాకా మహిళలే పరిపాలించారు. కానీ అమెరికా లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి గొప్ప దేశంలో ఇంతవరకు ఒక్క మహిళామణి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లేడీ అనేటువంటిది ఇంతవరకు ఎలక్ట్ కాలేదు. మనకు గవర్నర్లుగా, మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్గా చాలామంది ఇప్పటికే మనకు మహిళలు పరిపాలించి వచ్చిన వాళ్ళు, గవర్నర్స్గా ఎంతోమంది పరిపాలించారు. అంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ అమెరికాను నెంబర్ 1 ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం గుర్తిస్తుంది. కానీ అక్కడ స్త్రీలకున్న స్వేచ్ఛత తక్కువ. అలాగే ఇప్పుడు ఏంటి అక్కడ చెప్తున్నది, వలసవాదులు ఈ దేశాన్ని పరిపాలించి చివరికి మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చేసేసి వాళ్ళే మన మీద పెత్తనం చలాయించే పరిస్థితులు ఏర్పడతాయని ఊదరగొట్టేసి భయపెట్టేసేసి వలసవాదుల్ని ఆ దేశం నుంచి బలవంతంగా పంపించడానికి ఒకవైపున అమెరికన్ ప్రెసిడెంట్ కంకణం కట్టుకున్నాడు. ఈ దేశం యొక్క ఫలితం ఏదైతే ఉందో, ఈ ట్రంప్ యొక్క విధానాలే కెనడా కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. పక్కపక్కన ఉండే దేశాలు కాబట్టి ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే అవతల దేశంలో వినబడుతుంది. గట్టిగా అరిస్తే వినబడుతుంది. ఈ దేశం ఇప్పుడు చాదరగట్టికి యువతల వైపు ఉండేవాడు పెద్ద కేక పెడితే అవతల ఉండేవాడికి వినబడుతుంది. అదే అక్కడ కూడా అదే పరిస్థితి చెప్పాలంటే. అందుకే చాలామంది అమెరికా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే కెనడా వెళ్ళడం చాలా ఈజీ. బఫేలో దిగి ఒక గంట సేపట్లో అప్లై చేసుకుంటే వీసా దొరుకుతుంది. కెనడాకు వీసా దొరుకుతుంది. మళ్ళీ వెళ్ళి 2 గంటలు 4 గంటలు హాయిగా టొరంటో చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే సరిపోతుంది. అంటే కెనడాలో పర్యటన కూడా చేసి వచ్చినట్టు అవుతుంది. అంటే ఈజీగా ఉండేటట్టుగా అవకాశం. చాలామంది తెలియదు ఈ విషయం. అక్కడ దాకా వెళతారు, వెనక్కి వచ్చేస్తారు. సో ఇది జరిగే విషయం. కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేవు. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండేది. ఈ సంవత్సరం తగ్గడం ప్రారంభమైంది.
బాగా డ్రాస్టిక్గా తగ్గుతున్నాయి. ఎబో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. దాంట్లో 41%, 45% పైన మన ఇండియన్సే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు. ఎస్. ఈసారి డ్రాస్టికల్గా వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అసలు వెళ్ళే వాళ్ళే తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. ఎప్పుడైతే అమెరికాలో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాయి, కెనడాలో కూడా స్టార్ట్ అయిన వాళ్ళకి అర్థమైంది. వాళ్ళతో బలవంతంగా నెట్టించుకొని బయటపడేదానికన్నా పోకపోవడం బెటర్ అనే ఉద్దేశంతో చాలామంది తగ్గిపోవడం ప్రారంభించారు. అసలు ఎందుకు జనరల్గా కెనడాలో చదువుకోవడానికి వెళ్తారంటే, కెనడా నుంచి అమెరికాలో ఉండే అవకాశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అమెరికా ఎన్నిసార్లైనా ప్రయాణం చేసి రావచ్చు. కెనడాలో ఉండేవాడు వాళ్ళకి వేరే ప్రత్యేకమైన వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు మామూలుగా పాస్పోర్ట్ చూపించేస్తే లోపలికి పంపించేస్తారు. అంటే పాస్పోర్ట్ ఉండేవాళ్ళు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు కెనడా నుంచి అమెరికాకి. అమెరికా. కాబట్టి వాళ్ళు మామూలుగా ఏదో బజార్కి వెళ్ళినట్టుగా, ఇంకో స్టేట్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి అక్కడ అమెరికాలో ఉన్న అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు చూసి రావచ్చు. అవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటారు. కాబట్టి అమెరికా వీసా దొరకకపోయినా, అమెరికాలో చదువుకునే అవకాశం దొరకకపోయినా, కెనడాకి వెళ్ళైనా సరే అమెరికాలోకి ప్రవేశించడం ఈజీ అవుతున్న ఉద్దేశంతో అమెరికా యొక్క అవకాశాలు వేరుపరచుకోవడానికి కూడా కెనడాలో చదువుకునే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అవకాశం రాని వాళ్ళు. రాని వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రివర్స్లో జరుగుతుంది. అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా డ్రాస్టిక్గా తగ్గిపోయింది, కెనడాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. కాబట్టి మొత్తం ప్రపంచం నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా వలసవాదులు తగ్గిపోతున్నారు. అంటే ప్రభుత్వం బలవంతంగా పంపించక ముందే తమే విత్డ్రా అవ్వడం మంచిదనుకుంటున్నారు. దానికి తోడుగా అమెరికా ప్రభావం కెనడా మీద ఎక్కువ పట్టడం వల్ల అమెరికాలో ఏ రకంగా అయితే వలసవాదుల్ని వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తుందో కెనడాలో కూడా అలాంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత దానికి విముఖత చూపించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశంతో సత్సంబంధాలు కోరుకుంటోంది. గతంలో ఉన్న ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిక్కుల లోపల కొంచెం ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారో వాళ్ళను ప్రోత్సహించి ఒక రకంగా భారతీయులనే హత్య చేయించేందుకు సిద్ధపడేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు దానికి ప్రతీకారంగా భారతదేశం కూడా కెనడాని రిజెక్ట్ చేయడం, కెనడాతో సంబంధాలు తగ్గించుకోవడం ఇలాంటివి చేసింది. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత భారతదేశాన్ని ఎంకరేజ్ చేస్తుంది, భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మళ్ళీ బహుశా పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం అమెరికాకి బాపన్నట్టుగా అమెరికా కన్నా ఇంకెక్కువగా తీవ్రంగా వలసల్ని నిరసించడం, వలసల్ని తగ్గించడం అనేది చేస్తూ ఉంది కెనడా. సార్, అమెరికా పొమ్మంటే ఇటు వస్తున్నారు అంటే స్కిల్ లేని వాళ్ళు, టాలెంట్స్ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడ, కానీ ఈ రిజెక్షన్ అనేది జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? అంటే అమెరికాలో వద్దన్న వాళ్ళంతా ఇండియాకే వచ్చేస్తున్నారు. కెనడాకు డైరెక్ట్ పోవడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ F1 వీసా లాంటివి, అక్కడ కూడా స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. అక్కడ అవన్నీ తీసుకున్నాకనే పోవాలి. అంటే ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియా నుంచి అప్లై చేసుకుంటారు తప్ప అక్కడ నుంచి టెంపరీగా దొరుకుతాయి తప్ప శాశ్వతంగా దొరకవు, అక్కడ పర్మనెంట్ గా దొరకవు. కానీ అమెరికా ఎప్పుడైతే తిరస్కరణకు గురి చేస్తుందో, అమెరికాలో ఎక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళని సంఖ్యలు వేసి తీసుకొచ్చి ఇండియాలో వదిలిపెట్టడం, ఇతర దేశాల్లో వదిలిపెట్టడం జరిగిందో అప్పటి నుంచే కెనడాలో కూడా కొంచెం ఇలాంటివి స్టార్ట్ అయినాయి. అంటే ఇంత తీవ్రంగా కాకపోయినప్పటికీ రిజెక్ట్ చేసి పంపడం, చిన్న చిన్న కారణాల చేత వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేయడం, ఇలాగా కొంతమంది ఉన్న వాళ్ళని బలవంతంగా పంపించడానికి జరిగాయి. ఏదేమైనప్పటికీ అమెరికా మారాలి, కెనడా కూడా మారాలి. ఇతర దేశస్తులని, వలసవాదుల్ని దూరం చేసుకున్న రెండు దేశాలు కూడా విలవిల్లాడిపోతాయి. చివరికి అక్కడ ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు బ్రతిమలాడుకొని బామాలుకొని వెనక్కి పిలిపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో, వాళ్ళు మారకపోతే. థ్యాంక్ యూ సార్.